క్రికెట్ జూదాల వైపు యువత ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు జరిపి క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారిని అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి మత్తు పదార్థాలు, జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలై ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు జరిపి జూదం, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కోడి పందాలు తదితర అసాంఘిక చర్యలకు పాల్పడిన 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారికి కౌన్సిలింగ్ అందించి మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా సూచనలు చేసినట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజలు సైతం భాగస్వాములయ్యేలాగా పోలీసులకు నేరుగా సమాచారం అందించే విధంగా టోల్ ఫ్రీ నంబర్ 9440904702 నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటువంటి వాటి మీద రెగ్యులర్ గా మేము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే సొసైటీలో చాలా మంది ఎమర్జెన్సీగా 112కి డయల్ చేయడం కానివ్వండి, లేదంటే లోకల్ SHOకి డయల్ చేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడైనా ఫొటోస్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పంపిస్తామంటే ఉండట్లేదు. అంతేకాకుండా మనకి యువత ముఖ్యంగా గంజాయి బారిన పడకుండా, అదేవిధంగా యువత IPL బెట్టింగ్లు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేదానికి అవగాహనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎంతో అవసరం. దానికోసం ఏంటంటే మేము రెగ్యులర్గా ప్రజలను అడుగుతూనే ఉన్నాము, మీ వద్ద ఏం సమాచారం ఉన్నా ఇవ్వమని చెప్పి. అయితే మా తరపు నుండి కూడా ఆ సమాచారం వాళ్ళకి మరింత బెటర్గా ఇచ్చేందుకు, వాళ్ళకి తోడ్పడేందుకు మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ అనేదాన్ని ఎక్స్క్లూజివ్గా జిల్లాలో గంజాయి ఎక్కడ అమ్మినా, ఎవరైనా సేవిస్తున్నా, ఈ విధంగా గంజాయి మత్తులో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించిన, లేదా ఈ IPL బెట్టింగ్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఇటువంటి సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో, అంతేకాకుండా బాల్య వివాహాల మీద కానివ్వండి, టీజింగ్ కోసం కానివ్వండి, ఎక్కడ జరిగినా సరే అరికెట్టేందుకు గాను ప్రజలకు కూడా ఒక సాధనంగా ఈ నెంబర్ ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాట్సాప్ నెంబర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్ని 24/7 మా దగ్గర ఉండే స్టాఫ్ హెడ్ క్వార్టర్లోని మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరైనా సరే పూర్తి వివరాలు, సరైన వివరాలతో పాటు వాళ్ళ ఉండే ప్రాబ్లం ఏమైతే ఉందో మేము ఇచ్చిన సబ్జెక్ట్స్ మటుకు దానికి వాట్సాప్లో ఫొటోస్ ఆర్ వీడియోస్ కూడా జత చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. అయితే దీంట్లో ఇది అందరూ కూడా సరైన సమాచారం పోలీసులకి చేరవేసేందుకు ఉపయోగించాలని ఇట్ ఈస్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇచ్చిన అవకాశాన్ని కూడా కొద్దిగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మిస్యూజ్ కూడా ఎవరైనా చేసి అనవసరంగా కారణం లేకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అయితే దీంట్లో వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మా దగ్గర ఏ రోజుకి ఆ రోజు నా దృష్టికి మా సిబ్బంది కూడా తీసుకొచ్చేటట్టు, దాని మీద ఏం యాక్షన్ తీశారు అన్న దాని మీద డైలీ నేను ఒక రివ్యూ కూడా తీసుకునే విధంగా ఒక సిస్టమ్ని కృష్ణా జిల్లాలో ఈరోజు మేము రూపొందించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబరు, ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అన్ని మేజర్ పబ్లిక్ స్పేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, సచివాలయాలు, పోలీస్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా ఇది అంటించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ కూడా నిర్భయంగా వారు సొసైటీలో వారి చుట్టుపక్కల ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని రిపోర్ట్ చేసేందుకు వీలుగా ఉంటుందని నేను భావిస్తున్నాను.